మాట్లాడితే ఏం చేసేవాళ్ళు చెప్పండి, ఏం చేసేవాళ్ళు చెప్పండి. నేను ఏం చేయకపోయినా ఇక్కడ తిరువురులో ఏదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చాలా మంది మీడియాలో చెప్తున్నారు కదా. నా గురించి బయట ఉండి యూట్యూబ్లోనో మీడియాలోనో చర్చలు పెట్టే వాళ్ళకి నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. తిరువురు వచ్చి జనాన్ని అడగండి. కొలిగిపూడి శ్రీనివాసరావు ఏంటి, కొలిగిపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు, తిరువురు వచ్చి జనాన్ని అడగండి. తిరువురుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబుల్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు స్పందించడానికి 1 నిమిషం చాలు. నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా, చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను 12-13 రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా. ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలను కూడా, ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు గాని మీ అక్క గాని వచ్చి నా దగ్గర పనుకుంటే లోన్ ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే, ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా? కులానికి ఒక న్యాయమా, నాయకుడికి ఒక న్యాయమా? తర్వాత నేను 2-3 రోజులు రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు, నా మీద ఎంపీ గారు ఈగ వాల్నేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం. అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు, అది నిజం. ఆ విషయం ఎంపీ గారికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా, లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా, లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా వీటన్నిటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూద్దాం. నేను ఇప్పటికే 10 రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడికి చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాపర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, నా మీద 3-4 సార్లు రకరకాల ఆరోపణలు చేశారు. దేని మీదైనా సాక్ష్యం ఉందా చెప్పండి. తిరువూరు నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా, ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా? బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి, కొలిగిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడే వాళ్ళందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు చెప్పిన టైము, మీరు చెప్పిన డేటు తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను వస్తా. తిరువూరులో ఎక్కడైనా సరే, నేను కాదు, నా తరపున సాధారణ కార్యకర్తలు వస్తారు. ఆ పేదరిక నిర్మూలనే అన్నిటికీ పరిష్కారం, అంతవరకు నాకు తెలుసు. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. అంటే రేపు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఇదేనా పరిస్థితి అని నాకు చెప్పినప్పుడు, మామూలుగా నేను కాలేజీ రోజుల నుంచి ఇట్లాంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన వాడిని. ఇందాక చెప్పే కదా, ఆ ఆడియో నా దృష్టికి వచ్చినప్పుడు రమేష్ రెడ్డి అనేవాడిని నిలువున పాత్ర వేసినా కూడా తప్పు కాదనిపించింది నాకు. అయితే నేనేం చేయాలి? తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా నేను వ్యక్తిగతంగా స్పందించకుండా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడికి చెప్పాను, ఎంపీ గారికి చెప్పాను, ఎవరెవరికి చెప్పాలి అందరికీ చెప్పాను. చెప్పి అంటే నేను ఒక పెద్ద నాయకుడికి చెప్పినప్పుడు ఒక 2-3 రోజుల్లో దీని మీద ఒక యాక్షన్ ఉంటుంది అని చెప్పినప్పుడు అప్పటి నుంచి వెయిట్ చేశాం. అయితే ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి, రమేష్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. పైగా రమేష్ రెడ్డి తండాల్లో అందరినీ బెదిరిస్తే ఏం చెప్తున్నాడంటే, ఏ ఎమ్మెల్యేకి చెప్తే నేను భయపడతానా,
నాకు ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారు నా మీద ఏగ వాళ్ళనివ్వను. నేను ఎంపీ గారికి అంటే రమేష్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ గారికి రమేష్ రెడ్డి ఈ విషయంలో ఆయన్ని కాపాడమని 4 ట్రాక్టర్లు ఇచ్చాడంట, 50 లక్షలు డబ్బులు ఇచ్చాడంట. అంటే రమేష్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. అందుకని నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి 4 ట్రాక్టర్లు ఇచ్చామని చెప్తున్నాడు, కానీ 1 ట్రాక్టర్ ఇచ్చాడు. మూల్పూర్ కిషోర్ గారికి 1 ట్రాక్టర్ ఇచ్చాడు, రమేష్ రెడ్డి 4 ఇచ్చానని చెప్తున్నాడు. తర్వాత 50 లక్షలు డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. నాకు తెలియదు. ట్రాక్టర్ విషయంలో మాత్రం నేను ఎంక్వైరీ చేస్తే రమేష్ రెడ్డి 4 ఇచ్చానని చెప్తున్నాడు. 1 మాత్రం మూల్పూర్ కిషోర్ గారికి ట్రాక్టర్ ఇచ్చిన మాట నిజమని నా వ్యక్తిగత విచారణలో తేలింది. అంటే ఇప్పుడు రమేష్ రెడ్డి ధైర్యం ఏంటంటే, ఎంపీ గారు నా మీద ఏగ వాళ్ళనివ్వడు. రమేష్ రెడ్డి రోజు ఎక్కడ వెళ్ళి కూర్చుంటాడు? ఎంపీ గారు ఆఫీసులో కూర్చుంటాడు. నా దగ్గరకు వస్తే చెప్పు తెగిందా కొడతా, నాకు కనపడ్డా కొడతా. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనపడ్డా కూడా చెప్పు తెగిందా కొడతా. పైగా ఒక లంబాడీ దాంతో నేను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు, వీళ్ళు తిరగటమే కదా అంటున్నారంట. రమేష్ రెడ్డికి చెప్తున్నా, దమ్ముంటే ఇంట్లో ఉండమను. ఈ విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత 3-4 రోజులు ఇంట్లో